నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ ఎట్టకేలకు ఈ ఏడాది సినీ ఇండస్ట్రీకి అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ క్రమంలోనే తన మూవీ ఎంట్రీకి అన్ని విధాలుగా రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి అనేక రకాల వార్తలు వినిపించాయి. కానీ అందులో ఏదీ నిజం కాలేదు. కొద్ది సంవత్సరాల నుంచి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై రకరకాల చర్చలు జరిగాయి. ఆ మధ్య మోక్షజ్ఞ బొద్దుగా కనిపించడంపై అసలు బాలయ్య వారసుడు హీరోగా సెట్ అవుతాడా అనే వాదనలు సైతం వినిపించాయి. ఆ తర్వాత మోక్షజ్ఞ తన లుక్ చేంజ్ చేసుకొని ఫిట్ గా కనిపించడంతో అభిమానుల్లో ఆశలు చిగురించాయి. బాలయ్య వారసత్వాన్ని కొనసాగించాలంటే మోక్షజ్ఞ ప్రతి ఒక్క అంశం ది బెస్ట్ ఇవ్వాలి. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ తదితర విషయాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. గత నవంబర్ నుంచి వైజాగ్ లో సత్యానంద్ దగ్గర మోక్షజ్ఞ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్ కి నటనలో శిక్షణ ఇచ్చిన సత్యానంద్ లాంటి వారి దగ్గర మోక్షజ్ఞ శిక్షణ తీసుకోవడం విశేషం. అంతేకాకుండా తన ఫిజిక్ పై కూడా దృష్టి సారిస్తూ బరువు తగ్గి సరికొత్త లుక్ లో కనబడేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలిసింది. మోక్షజ్ఞ ఒకవైపు యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటూనే మరో పక్క తన శరీర దృఢత్వాన్ని పెంచుకునేందుకు ప్రత్యేక సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తుంది. లుక్స్, ఫిజిక్ విషయంలోనూ ది బెస్ట్ అనిపించుకునేలా ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. నిజానికి ఆదిత్య 369 సీక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలో చెప్పారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్స్ బాలయ్య వారసుడిని పరిచయం చేస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. అందులోని ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. ఇక ఎట్టకేలకు తన డెబ్యూ మూవీ కోసం ఓవైపు నటనలో శిక్షణ తీసుకుంటూనే ఫిట్నెస్ పై దృష్టి పెట్టడంతో ఈ విషయం తెలిసిన అభిమానులు మోక్ష మూవీ ఎంట్రీ కోసం ఎంతో వెయిట్ చేస్తున్నారు. కాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఎవరితో ఉంటుందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.